హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. హాఫ్ కేజీ చికెన్ 2 సార్లు బాగా కడుక్కొని చికెన్ బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్, కారం పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, హాఫ్ టీ స్పూన్ పసుపు, చెక్క లవంగం ఏలక్కి వేసుకొని, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఉప్పు, శుంఠి వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఫ్రైడ్ ఆనియన్ 2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, కొంచెం పెరుగు వేసుకొని, కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉప్పు కారం బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక అవరు నానకి ఇడాలి చికెన్. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పక్క ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని బిర్యానీ స్పైసెస్ అంతా వేసుకొని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4 వేసుకొని చీల్చుకొని ఇలా ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఇలా బాగా ఎసురు తెరులుతున్నప్పుడు ఒక గంట పాటు నానబెట్టిన బాసుమతి రైస్ వేసుకొని ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసి ఇడాలి. ఇప్పుడు 50% బియ్యం ఉడికింది. చికెన్ను ఒక 10 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు బియ్యం వేసుకోవాలి. ఇలా ఒక లేయర్ తర వేసుకొని ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకొని పుదీనా కొత్తిమీర కొంచెం వేసుకొని ఇంకొక లేయరు బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, ఇది ఆప్షనల్ ఫుడ్ కలర్, కొంచెం వాటర్ వేసుకొని ఒక చిటికెడు కొంచెం వాటర్ వేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు దమ్ ఎక్కిడాలి. ఇలా ఒక పాత్రలో ఒక ప్లేట్ మూసేసి కొంచెం నీళ్ళు పెట్టేస్తే ఇలా ఒక 15 నిమిషాలు ఇలా ఇడిచిపెట్టాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు చల్లారాక ఇలా చూపిస్తాను. చాలా పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా కొత్తగా చేసేవాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కూడా మాడకుండా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉదురుగా చాలా బాగా వస్తుంది అన్నం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసి చూపిస్తాను చూడండి. సాఫ్ట్గా పీసులు చాలా బాగా ఉడికింది. దాంట్లోకి చికెన్ కర్రీ